లాస్ట్ ఎస్ఐఆర్ లో మీ డీటెయిల్స్ ఎంత వెతికినా దొరకడం లేదా? ఇలాంటి సందర్భంలో ఎస్ఐఆర్ ఫామ్ లో ఏ డీటెయిల్స్ రాయాలో కన్ఫ్యూజన్ గా ఉందా? లేదా ఒకవేళ ఎంటీ ఫామ్ ని బిఏలోకి తిరిగిచ్చేస్తే ఏమవుతుందో అని భయంగా ఉందా? ఇవాల్టి వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు బిఏలో ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ లో పైన మీకు చివరిసారి ఇష్యూ అయిన రీసెంట్ ఎపిక్ డీటెయిల్స్ ఇక్కడ రాసి ఉంటుంది. దీన్ని బట్టి మీరు మీ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మందికి ఎలా వెతకాలో తెలియడం లేదు. అలాగే మరికొందరికి ఎంత వెతికినా వారి పేరెంట్స్ డీటెయిల్స్ దొరకడం లేదు. ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గనిర్దేశాల ప్రకారం ఒకవేళ మీ పేరు గాని లేదా మీ రిలేటివ్ నేమ్ కానీ దొరకకుంటే మీకు కేవలం ఫస్ట్ పార్ట్ లో ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోని అంటించి తరువాత కింద ఈ 2 బాక్స్లలో క్రాస్ లైన్ గీసి డైరెక్ట్ గా ఫోర్త్ పార్ట్ లో ఇక్కడ మీ రీసెంట్ ఓటర్ ఐడి డీటెయిల్స్ పైన రాసి ఉంటుంది. దీని ప్రకారం మీ ప్రెసెంట్ ఓటర్ ఐడి పై ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ రాయండి. ఒకవేళ ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు గుర్తు లేకుంటే మీ లేటెస్ట్ ఆధార్ ప్రకారం అందులో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ నే ఇక్కడ రాయండి. తర్వాత రెండవ లైన్ ఆధార్ నెంబరు. ఇది ఐచ్ఛికం అంటే ఆప్షనల్. కానీ ఇన్ ఫ్యూచర్ లో మీ ఓటర్ ఐడి ఆధార్ తో ఈకేవైసీ చేసుకోవాలన్నా ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని రాయండి. లేదా మీరు మీ డీటెయిల్స్ ని గోప్యంగా ఉంచాలనుకుంటే డాష్ పెట్టేయండి. తర్వాత కింద మీ యాక్టివ్ మొబైల్ నంబర్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత దాని కింద ప్రస్తుతం ఉన్న మీ తండ్రి పేరుని ఇక్కడ రాయండి. ఒకవేళ చనిపోతే లేట్ అని రాసి నేమ్ రాయండి. అలాగే కింద మీ ఫాదర్ లేటెస్ట్ ఓటర్ ఐడి నంబర్ కూడా అందుబాటులో ఉంటే ఇక్కడ రాయండి. లేదా ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత కింద అలాగే సేమ్ మీ మదర్ రీసెంట్ ఓటర్ ఐడి పై ఉన్న నేమ్ ని ఇక్కడ రాయండి. ఒకవేళ చనిపోతే లేట్ అని మెన్షన్ చేసి రాయండి. అలాగే కింద మీ మదర్ ఓటర్ ఐడి నంబర్ ఉంటే ఇక్కడ రాయండి లేదా వదిలేయండి. తర్వాత కింద మీ వైఫ్ లేదా హస్బెండ్ వీరికి కూడా ఎస్ఐఆర్ ఫామ్ వచ్చి ఉంటుంది. ఆ ఫామ్ లో పైన మెన్షన్ చేసిన విధంగా నేమ్ ని రాయండి. అలాగే ఈ ఫామ్ పై మెన్షన్ చేసిన ఓటర్ ఐడి నంబర్ కూడా ఇక్కడ రాయండి. లేదంటే ఆప్షనల్ కాబట్టి ఈ 2 కాలమ్స్ ని వదిలేయవచ్చు. కానీ పైన మీ డీటెయిల్స్ దొరకడం లేదు కాబట్టి కింద వీటి డీటెయిల్స్ ఎలాగో మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాయండి. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫోర్త్ బాక్స్ లో కేవలం మీ ప్రెసెంట్ ఉన్న డీటెయిల్స్ నే రాయండి. లేకుంటే వదిలేయండి. కానీ తప్పుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయకండి. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. ఒకవేళ సైన్ రాకుంటే వేలిముద్ర పెట్టండి. ఒకవేళ ఫామ్ లో ఉన్న వ్యక్తి అందుబాటులో లేకుంటే అతని తరపున ఎవరన్నా నింపొచ్చు. కానీ ఇక్కడ వారి తరపున సైన్ చేసిన వారి రిలేషన్ ని ఇక్కడ తప్పకుండా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీ ఎస్ఐఆర్ ఫామ్ నింపడం కంప్లీట్ అయింది. ఈ ఫామ్ ని ఎటువంటి ప్రూఫ్స్ ని జత చేయకుండా నేరుగా మీ బిఏలోకి తిరిగి ఇచ్చేయండి. అక్కడ బిఏలో అడిగిన దానికి నిజమైన రీజన్ చెప్పండి. అయినా బిఏలో మీ ఫామ్ ని తిరస్కరిస్తే కింద ఉన్న హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. వన్స్ మీ ఫామ్ ని బిఏలోకి సబ్మిట్ చేశాక ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ 2026 ఎలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసే ముందు మీరు మీ పాస్ డీటెయిల్స్ ని మ్యాపింగ్ చేయనందుకు రీజన్ గా డాక్యుమెంట్స్ రూపంలో సమర్పించమని నోటీస్ పంపిస్తుంది. ఇప్పుడు ఈ నోటీస్ కి మీరు మీ నేమ్ ఓటర్ లిస్ట్ లో ఉండాలంటే ఇక్కడ మీరు 1 జూలై 1987 కి ముందు జన్మించినట్లయితే మీ ఎస్ఐఆర్ ఫామ్ కి వెనకాల మెన్షన్ చేసి ఉన్న 12 రకాల డాక్యుమెంట్స్ లో ఏదన్నా ఒకటి మీకు ఇచ్చిన నోటీస్ కి జత చేస్తే సరిపోతుంది. అలాగే మీరు 1 జూలై 1987 నుంచి 2 డిసెంబర్ 2004 మధ్య జన్మించినట్లయితే సేమ్ ఈ 12 రకాల డాక్యుమెంట్స్ లో ఏదైనా రెండింటిని జత చేయాలి. అలాగే చివరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ 2 డిసెంబర్ 2004 తర్వాత ఉన్నట్లయితే మీరు సేమ్ కింద చూపిస్తున్న 12 డాక్యుమెంట్స్ లో ఏవన్నా 3 సబ్మిట్ చేయాలి. అందులో ఒకటి మీ ఫాదర్ ప్రూఫ్, 2 మీ మదర్ ప్రూఫ్, 3 మీ ఓన్ ప్రూఫ్. వీటిని జత చేసి నోటీస్ లో పేర్కొన్న డేట్ అండ్ టైం కి వెళ్లి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ రీజన్ సరైనది అయితే కన్సిడర్ చేసి 2026 ఫైనల్ ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ ప్రింట్ అవుతుంది. లేదా మీ డాక్యుమెంట్స్ సరైనవి కాకుంటే లిస్ట్ లోంచి మీ నేమ్ డిలీట్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ పేరెంట్స్ డీటెయిల్స్ దొరకకుండా కానీ మీ నేమ్ ని లిస్ట్ లోంచి డిలీట్ అవ్వకుండా చూడవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.